హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి స్వీట్ హోమ్. ఏంటి అంజలి స్వీట్ హోమ్ లో కొత్త కొత్త ఫేస్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? మా వదిన. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటి వరకు ఆలోచించారా ఎవరు ఈ కొత్త ఫేస్ అని? నా మరదలండి. నా రీల్స్ కి, నా వీడియోస్ కి, మేము చేసే కోతి పనులకి ఇద్దరం తోడు దొంగల టైప్ అన్నమాట. అంటే నేను కొంచెం బిజీ ఉన్నా. అంటే ఏం చేస్తున్నాను అని అంటే, నా చిన్ని మరదలకి జడ అయితే వేసాను. చూసారా? ఎప్పుడు మీరు పోనీటైల్ ఎలా ఏమంటారా దీన్ని, హెయిర్ లీవ్ చేసుకోవడం ఎట్లా లీవ్ చేసుకుంటారు? జస్ట్ క్లిప్ పెట్టి వదిలేసుకుంటారు, అంతే కదా. ఇట్లా ట్రై చేసి చూడండి, సూపర్ గా ఉంటుంది. కనిపిస్తుందా? ఇటు తిరిగి. సో చూసారు కదా, ఇట్లా అయితే నేను వేసి పెట్టాను అనమాట. చాలా బాగుంది కదా. క్లిప్ పెట్టుకుంటే ఒకలా ఉంటుంది, అండ్ ఇలా ఇవన్నీ కూడా చేస్తే ఒక జడలాగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే చేస్తాను అనమాట. ఇదిగోండి నా చిన్ని మరదలు సంజన. సే హాయ్. అండ్ ఇక్కడ ఎవరు అని అంటే మా మరిది టుంబో. అండ్ నా బిడ్డను ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట. హాయ్ చెప్పరా. సో ప్రస్తుతానికి అయితే ఇది రెడీ అయి ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్తున్నామా అని ఆలోచిస్తున్నా. మాకు కూడా తెలియదు. సో చూస్తూ ఉండండి. బోరు కొడుతుంది గైస్, ఎక్కడికన్నా బయటికి ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాం. వెళ్ళేదారులు ఎక్కడన్నా ఏది కనిపిస్తే అక్కడ ఆగి మంచిగా చిల్ అవుతాం అంతే. ఎస్. సో వీళ్ళు కూడా అనుకోకుండా వచ్చారు, ఎలాంటి ప్లాన్స్ లేవు. సడన్ గా నాకు నైట్ 12కి కాల్ చేసి ఇట్లా వస్తున్నామని చెప్పారు. సో ఇక ప్రస్తుతానికి అయితే అది మేమైతే రెడీ అయిపోయాం, కానీ మా చిన్న మరదలు ఇంకా రెడీ అవ్వాలి. మేకప్ వేస్తూనే ఉంది. చూడండి చూడండి ఎంత బాగుందో కదా. సో గైస్ మేమైతే రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ చూడండి మా వదిన, మా చిన్నోడికి వాటర్ బాటిల్. ఇలాంటి కష్టాలన్నీ ఉంటాయి, కానీ ఇష్టంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మాకు తెలియదు గైస్. ఎస్, మేమైతే బయటకు వచ్చేసి ఉన్నామన్నమాట. మా మరిది అసలు అవతారం చూడండి, మా డ్రెస్ చూడండి ఎట్లున్నాడో. మేమైతే నీట్గా రెడీ అయి ఉన్నాము. అసలు వాడు మాలో కలవట్లేదు, మా డ్రెస్ వాడు. ఇది ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి, మేము ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేవి అన్ని. ఎస్, స్టే ట్యూన్డ్. కార్ లో మా జర్నీ అన్నమాట. ఉండండి గైస్. ఎట్లా అంటే మాకు ఇప్పుడు ఒక చిన్నపాటి రీయూనియన్ అన్నమాట. ఎన్ని డేస్ తర్వాత కలిసామంటే, ఎన్ని డేస్ తర్వాత బయటికి వెళ్తున్నామంటే, అది కూడా ఎవరి దయ అని అంటే ఎంసెట్ ఎగ్జామ్ దయ. అది కూడా తమ్ముడు సన్నీ దయ. ఇందాక చూపించాను కదా ఒక అవతార్ లాగా, అంటే చాలా డిఫరెంట్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉన్నారు కదా మా మరిది. వాడి దయ అన్నమాట. వాడు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చాడు. సో వాడికి తోడుగా మా బ్లెస్సింగ్స్ ఉండాలని మేము కూడా వచ్చామన్నమాట. కానీ వాడు ఎగ్జామ్ ఎలా రాసావరా అంటే, ఏదో రాయాలి కాబట్టి రాసా అంటున్నాడు. అదేంట్రా అలా చెప్తావంటే, నా ఇష్టం. ఒకటే డైలాగ్ గైస్, నా ఇష్టం నీకెందుకు అంతే. సో పార్క్ హయత్ హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అక్కడ దగ్గరలో ఉన్నాము. ఇటు సైడ్ ఉంది, మీకు చీకట్లో కనిపిస్తలేదు అనుకుంటా మేబీ. సో ప్రస్తుతానికి అయితే ఇది. అండ్ ఇప్పుడు క్రికెట్ సీజన్ అయితే జరుగుతూ ఉంది కదా, SRH వాళ్ళు అయితే ఇందులోనే ఉన్నారంట. సో ప్రస్తుతానికి అయితే నేనైతే క్రికెట్ చూడను. మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. నాకైతే ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ గైస్. నాకు RCB విరాట్ కోహ్లీ గారు. అండ్ సంజు నీకు? గైస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ నేను SRH లో ఎవరు ప్లేయర్ అని అంటే వీళ్ళు RCB దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అట్లా కాదు. నాకు ఇప్పుడు కాదు, అసలు 8th క్లాస్ నుంచి ఎందుకో తెలియదు, నాకు విరాట్ కోహ్లీ అంటే భలే క్రష్ ఉండే అప్పట్లో. నాకు ఇష్టం విరాట్ కోహ్లీ అంటే, అంతే. క్రికెట్ గురించి అయితే నాకు నిజంగానే తెలియదు. సో అది గైస్, మరి టైం అయితే అయింది. మీరు డిన్నర్ చేసినారా లేదా? మేమైతే అస్సలు తినలేదు. పొద్దున ఏం చేసినాం మనం? మేము బగారా రైస్ విత్ చికెన్ కర్రీ గైస్. సూపర్ కాంబినేషన్ కదా. కానీ బగారా రైస్ లో ఈ రోజు సాల్ట్ అయితే సరిపోలేదు. టాస్క్ అన్నమాట. మీరు మీ ఇంట్లో పెరుగు చట్నీని రైతా అంటారు అనుకోండి, వాటిని ఎట్లా చేస్తారో ఆ ప్రొసీజర్ అనేది పెట్టండి. మా వదిన అయితే దాంట్లో జీరా పౌడర్ వేస్తుంది గైస్. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ తినలేదు, ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు లేదు. నిజంగా చెప్తున్నా కదా, వేయించిన జీరా పౌడర్ వేయండి, సూపర్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. అండ్ అది కాకుండా మనం బగారా రైస్ చికెన్ ఇవి తింటాం కాబట్టి గ్యాస్ ఇట్లాంటి ఫామ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా బగారా రైస్ తింటున్నాము, చికెన్ తింటున్నాము అని అంటే కన్ఫర్మ్ గా పెరుగు చట్నీ అయితే తింటారు. సో అందులో జీరా పౌడర్ వేస్తే ఏంటంటే గ్యాస్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే నేను ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తాను, అండ్ దట్టు ఇంగువ కూడా యూస్ చేస్తాను పెరుగు చట్నీలో, చాలా బాగుంటుంది.
అండ్ ఫ్రెష్ క్రీమ్ ఏంటంటే ఎక్కువ రెస్టారెంట్స్ లో యూస్ చేస్తారు. మనకి పెరుగు చట్నీ క్రీమీ టెక్స్చర్ గా ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ క్రీమ్ వల్లే క్రీమీ టెక్స్చర్ గా అయితే ఉంటుంది. సో ఎప్పుడు మీ ఇళ్ళల్లో మీరు చేసుకునేలాగా కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బట్ టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది గైస్. ఇలా లైక్లు వచ్చే ఎంట్రన్స్ అయితే అయిపోయాము కేబుల్ బ్రిడ్జ్ కి. ఆల్మోస్ట్ అందరు చూసేసే ఉంటారు కేబుల్ బ్రిడ్జ్. గైస్ టైం పాస్ కి అలా తిరుగుతూ ఉన్నాం అంతే, అలా అన్నమాట. yes ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది. సో గైస్ హియర్ వి గో. నిన్న సరిగా కనిపిస్తలేదు వీడియోలో, ఈ లైట్ ఫోకస్ లో పడుతున్నాయి. అరే ఆ బిల్డింగ్స్ ది రైట్ సైడ్ కనిపించట్లేదు సరిగ్గా. ఇన్వర్బిట్ ఇక్కడ ఇదే అదే సినిమా లెహరాయి ఆ సినిమా అందులో లాస్ట్ లో ఇట్లా నుంచి ఆవిడ మళ్ళీ కిడ్నాప్ చేస్తారు కదా. కిడ్నాప్ కాదు, ఒకడెవడో వచ్చి ఏడిపిస్తారు కదా, నైట్ కొండలు ఉంటాయి. అది కూడా ఇక్కడే. ఎస్ ఐకియా అన్నమాట. నా ఫేవరెట్ మాల్ అన్నమాట ఐకియా. చాలా బాగుంటాయి కదా ఇందులో ప్రొడక్ట్స్, భలే స్ట్రాంగ్ ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఇది. కానీ తిరగాలంటే ఓపిక ఉండదు నాకు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు? బిగ్ బాస్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాం గైస్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఎట్లుంటది అని. ఎంతమందికి బిగ్ బాస్ అంటే ఇష్టము కామెంట్ చేయండి. మేమైతే బీభత్సంగా చూస్తాము, అసలు ఒక్క డే కూడా మిస్ అవ్వం గైస్. ఆ గొడవలు మళ్ళీ ఆ స్పైడర్ మూవీలో ఏం పేరు ఆయన పేరు భైరవానా, భైరవకి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ గొడవలు చూస్తుంటే మాకు కూడా అంత ఆనందంగా ఉంటుంది. గొడవల కోసమే మేము బిగ్ బాస్ చూస్తాం గైస్. మస్తు టైం పాస్ అవుతుంది బిగ్ బాస్ వస్తా ఉంటే మాత్రం. నేనైతే వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ మళ్ళీ సెప్టెంబర్ స్టార్ట్ అవుతుందా అని. ఎస్ అవును. బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నీకెవరా? ఏ సీజన్ ఇష్టం చెప్పండి గైస్, ఫస్ట్ కమెంట్ పెట్టండి. నాకైతే లాస్ట్ సీజన్ లో ఆఫ్ కోర్స్ నిఖిల్ అంటే ఇష్టం అన్నమాట. ఓ మై గాడ్, నాకు బిగ్ బాస్ సీజన్ 3 అంటే ఇష్టం. ఓ ఆబ్వియస్లీ 3 బాగుంటది గైస్. 3లో నాకైతే శ్రీముఖి అంటే చాలా ఇష్టం. నాకు సీజన్ 5 లో షన్ను అంటే చాలా ఇష్టం గైస్. అండ్ సంజయ్ నీకు? ఏంది ఇంత బుడ్డ గేటా? సో ఎస్ బిగ్ బాస్ హౌస్ గేట్ అన్నమాట. ఏం కనిపిస్తలేదు సరిగ్గా, అంటే వీడియోలో అసలే కనిపిస్తలేదు, నాకైనా కొంచెం లైట్ గా కనిపిస్తుంది. అరే నేను ఇంకా చాలా పెద్దగా ఉండిద్దని ఊహించుకున్నాను. లోపల మనకి ఎంత బాగా చూపిస్తారు, బయట చాలా చిన్నగా ఉంది గైస్. మరి లోపల బాగుంటదేమో. ఇదంతా బిగ్ బాస్ హౌసే కావచ్చు ఈ రేకులంతా. We are moving forward to Annapurna Studios, guys. Annapurna Studios ఎవరిది చెప్పండి? చెప్పు. నాగార్జున గారిది. అక్కినేని నాగార్జున గారి వాళ్ళ ఫాదర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఎంతకి కెమెరామెన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? మా మరిదండి ఇందాక ఒక అఫీషియల్ డ్రెస్ వేసుకొని అవుట్ఫిట్ వేసుకొని వచ్చాడు కదా గైస్ బయటికి. సో అసలు ఎంత మంచి షర్ట్ అంటే వాడు వేసుకుంది. మేము ఎందుకు ఇంతలా అంటూ ఉన్నామంటే వాడి డ్రెస్ గురించి. వాడి షర్ట్ చాలా బాగుంది, డీసెంట్ గా మంచి ఫార్మల్ లుక్ అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఆ కలర్ కూడా బాగుంది. కానీ వాడి కింద అంటారా ఏదో అంటారు కదా, డౌన్ వేర్ ఏమంటారు, బాటమ్ వేర్. కానీ వాడు బాటమ్ వేర్ ఏదైతే వేసాడో, ఇది రానాది ఫుడ్ స్టాల్స్ అన్నమాట. ఇందులో కిలో టొమాటోసే 500 ఉంటదంటండి. 5000 అంటే అందులో కిలో టొమాటోసే 5000 వరకు అయితే ఉంటుందంటండి. అమ్మో అంత అంటే అసలు మనమైతే అఫోర్డ్ చేయలేము. ఓ మై గాడ్, మష్రూమ్ అయితే 5 lakhs అంట. అమ్మో 5 lakhs పెట్టుకుంటే మా సగం అబ్బు అయితే తీరిపోతాయి అన్నమాట. yes friends, ట్యాంక్ బండ్ అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ లో అయితే ఉన్నాము. అండ్ బాబు కార్ లో ఉన్నాడు, మా మరిది దగ్గర ఉన్నాడు. సో గైస్ చూసారు కదా అంబేద్కర్ స్టాచ్యూ అన్నమాట. సో జై భీమ్. సో ఇప్పుడైతే ఇంకొక దగ్గర ఆగుదామని వెళ్తూ ఉన్నాం అన్నమాట. మేమైతే సెక్రటరీ దగ్గరికి అయితే వచ్చాం అన్నమాట. సో ఇక నెక్స్ట్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ కొంచెం ఏదో ఒకటి తిన్నామని అనుకుంటున్నాం.
ఐస్ క్రీమ్ మరి అట్లా. సో ప్రస్తుతానికి అయితే అది సెక్రటరీ అయితే భలే ఉంటుంది కదా, అది రాసిస్తే బాగుంది అనిపిస్తుంది ఒకసారి. ట్యాంక్ బండ్ నుంచి ఇక్కడికి వచ్చేలో మైతాన్ కూడా లేచారు గైస్. చూసారు కదా లాస్ట్ లో ఎవరు వచ్చారు. పాపం మా చిన్నోడు బాగున్నాడు కదా, జస్ట్ పట్టుకుందాం అన్నట్టు వచ్చినారు. సో చిన్న పాపకి కూడా తెలియదు కదా గిఫ్ట్ అనమాట. ఆపిండు వెళ్ళిపోతే. సో ప్రస్తుతానికి అయితే చాలా ఆత్రంగా వచ్చి పానీపూరి కావాలన్నది. అప్పటికి చెప్పిన అంతేం బాగోదు అని. వెనుకున్న పానీపూరి అయితే తీసుకుంది, కష్టపడి తింటా ఉందన్నమాట. ఇప్పుడు చాలా బాధపడుతుంది గైస్ తినలేక. మా జగపట్ల అయితే 2-3 ప్లేట్లు అయితే లాగిచ్చేసింది. ఇప్పుడు కష్టపడుతుంది ఒక ప్లేట్కి. గైస్ నేను పానీపూరి తినేసాను. నెక్స్ట్ వీళ్ళు ఐస్ క్రీమ్ తినడానికి వచ్చారు. మా వదిన అయితే ఏదో ఈ బండంతా కొనేసి దానిలాగా దీర్ఘంగా సెలెక్ట్ చేస్తుంది చూడండి. చాకోబార్ ఒకటి. గైస్ క్వాలిటీ ఆల్సో మీకు ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటి చెప్పండి. సో గైస్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. నేను బటర్ స్కాచ్ తీసుకున్నాను. చాక్లెట్ బటర్ స్కాచ్ 2 బటర్ స్కాచ్ గైస్. 2 బటర్ స్కాచ్, 1 చాక్లెట్, 2 కుల్ఫీ, 1 చాకోబార్, 2 పానీపూరి. ఎంత? 40 రూపాయలు కడిగినావా? హే గైస్, సో చూసారు కదా ఇందులో లేదు, వేరే ఫోటో నేను సబ్స్క్రైబ్ చేస్తాను. రా ముందుకు రా. జహంగీర్ ఓకే. ఎంఎస్ ప్రాంక్స్ వేరే. సో గైస్ చూసారు కదా, ఎంఎస్ ప్రాంక్స్ అన్నమాట, టెడ్డీ బేర్ ప్రాంక్ అన్నమాట. సో ఇక్కడ ట్యాంక్ అయితే కనిపించి ఉన్నారు. అసలు మా వాడు ఫుల్ ఎంజాయ్ చేసిండు. చూసారు కదా మా చిన్నోడు ఎంత బాగా ఎంజాయ్ చేసాడు. వాడు క్యూట్ నవ్వులు. వాళ్ళది మనకి పెట్టు. సో ఫైనల్లీ బయట తిరగడం అంటే మొత్తం అయిపోయింది అనమాట. ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మేము బయటకు వెళ్ళింది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది 8:30. ఇప్పుడు టైం ఎంత అయిందనంటే 12:30. అంటే మేము 12కి వచ్చాము. ఇంకా చిన్నగా అట్లా ఫ్రెష్ అయ్యి సరికి మొత్తం అంతా 12:30 అయ్యింది. ఫుడ్ కూడా తినబుద్ధి కావట్లేదు. ఇక 12:30 అయినా మా ఇత్తాన్ని పడుకోవట్లేదు చూడండి గైస్. అసలు నిద్ర రావట్లేదు, ఆడుతున్నారు. అలసిపోయాం గైస్, టైట్. కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేస్తుంది. అవును, 15 seconds అట్లా ఉంది గైస్. సో మీకు బాయ్ చెప్దామని వచ్చాం. సో సైనింగ్ ఆఫ్, అంజలి స్వీట్ హోమ్. బై బై. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and do comment also. Bye bye. Bye bye.